నాకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చింది. ఎంతొచ్చిందంటే ఇప్పుడు రివీల్ చేస్తాను మీకు. హాయ్ మామ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మామ. మన ఛానల్‌లో అయితే నాకైతే ఫస్ట్ పేమెంట్ అయితే అందుకున్నాను మీ సపోర్ట్ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మామ. మీ రుణం అయితే ఎప్పటికీ మర్చిపోలేను నిజం చెప్తున్నా. ఎందుకంటే నా లైఫ్‌లో ఎప్పుడు సక్సెస్ అనేదే లేదు. కానీ యూట్యూబ్‌లో మరీ అంత కాకపోయినా, నేననుకున్నంత కాకపోయినా సక్సెస్ అయ్యాను. ఎందుకంటే యూట్యూబ్‌లో ఫస్ట్ పేమెంట్ తీసుకోవడం అంటే చాలా కష్టము. చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. అంటే కొంతమందికి తొందరగా వస్తది సక్సెస్. కొంతమందికి లేట్ అవుతది. నాకైతే చాలా లేట్ అయింది. అంటే నాది కూడా మిస్టేక్ ఉంది దాంట్లో. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ పైనే అవుతది. కానీ నేను మధ్యలో ఆపేసా. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఈటి వల్ల నేను యూట్యూబ్ సరిగ్గా చేయకుండా వీడియోస్ అప్‌లోడ్ చేయలేకపోయా. అందుకని నాకు లేట్ అయింది సక్సెస్ రావడానికి. కానీ ప్రెజెంట్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది. అలాగే నాకంటూ కొంతమంది సబ్‌స్క్రైబర్లు, ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఈ వీడియోలో నా ఫస్ట్ పేమెంట్ ఎంతొచ్చింది, ఇవన్నీ నేను క్లియర్‌గా మీతో చెప్పాలనుకుంటున్నాను. షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా యూట్యూబ్ జర్నీ మీకు జెప్పాలి. అంటే ఫస్ట్‌లో ఏదో సరదాగా జేసేవాడిని. అంటే నేను మెయిన్ యూట్యూబ్ స్టార్ట్ జేయడానికి కారణం ఏంటంటే, నేను ఇండియాలో ఉన్నప్పుడు కొంచెం డిప్రెషన్‌లోకెళ్ళాను. అంటే కొన్ని చెప్పుకోలేని విషయాలు అయన్నీని. అంటే నా లైఫ్ అంతా స్ట్రగుల్స్‌తోనే స్టార్ట్ అయింది గాబట్టి, అయి చెప్పుకోలేని విషయాలు. అంటే ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ జేయడానికి గూడా అయన్నీ మర్చిపోదాం. గతాన్ని మర్చిపోవడానికే నేను యూట్యూబ్ స్టార్ట్ జేశాను. అందరూ డబ్బులు సంపాదించడానికి, లేకపోతే సక్సెస్ రావడానికి, మంచి ఫ్యాన్ బేస్ ఉండడానికి యూట్యూబ్ స్టార్ట్ జేస్తారు గానీ, నేను అలా గాదు. నేనంతా డిఫరెంటు. ఎందుకంటే నాకున్న మైండ్‌లో అన్ని ఆలోచనలు తీసేసి, ఇప్పుడు మనకేదన్నా డిసప్పాయింట్‌లో ఉన్నప్పుడు వేరే దాని మీద ఇంట్రెస్ట్ పెడితే డెఫినెట్‌లీ అది మర్చిపోవడానికి ట్రై జేస్తాం. అందుకని నేనయన్నీ నా గతాన్ని మర్చిపోవడానికి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ జేశాను. ఎందుకంటే నా వీడియోల్లో మీరు జూడొచ్చు. నేను ప్రతి వీడియోలో నవ్వించడం గాని, ఇన్ఫర్మేషన్ చెప్పడం గాని అవే ఉంటాయి తప్ప నేనెప్పుడు బాధపడే వీడియోలు నా దాంట్లో ఉండవు. నా ఛానెల్‌లో మీరు చెక్ జేయండి. ఎందుకంటే నేను బాధపడినా నా వీడియోలు జూసి ఒక 10 మందన్నా నవ్వుకోవాలనే వీడియోలయితే ట్రై జేస్తా ఉంటాను నేను. కొత్తవన్నీ ప్రయోగిస్తా ఉంటాను. దాంట్లో గూడా దోలేసాలు ఇయన్నీ ఉంటాయి గూడా. అంటే కొంచెం డోలేసాలు ఇవన్నీ ఉంటాయి. కానీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ చూసే వీడియోల్లాగే ఉంటాయి గానీ, మరీ వల్గర్‌గా అయితే నా వీడియోలయితే ఉండవు. మీరు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే ఒక్కసారి నా ఛానెల్ చెక్ జేయండి. మీకు వీడియోలు నచ్చితే మాత్రం డెఫినైట్‌లీ సబ్స్క్రైబ్ జేసుకోండి మామ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్‌లోకొస్తే నాకు చాలా అంటే చాలా మంది సపోర్ట్ జేశారు. వాళ్ళ పేర్లు గూడా నేను వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి హెల్ప్ జేసినోడిని మనం ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా వాడినైతే మర్చిపోకూడదు. అది నేననుకుండేది. ఏంటంటే నాకు హెల్ప్ జేసినోళ్ళు ప్రతి ఒక్కళ్ళని ఎప్పటికి మర్చిపోను నేను. ఫస్ట్ ఉండేది నా యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ నాకు ఫ్రెండ్ దొరికింది ఎవరంటే 'ఆర్‌ఎన్ వ్లాగ్స్ 47' ఇక్కడ ఛానెల్ పేరు గూడా యేస్తాను. అది గూడా సబ్స్క్రైబ్ జేసుకోండి మామ. కువైట్‌లోనే ఉంటాడు తను గూడా. మంచి వీడియోస్ చేస్తూ ఉంటాడు కువైట్ రిలేటెడ్‌గా. అది గూడా సబ్స్క్రైబ్ జేసుకోండి. ఫస్ట్ 'ఆర్‌ఎన్ వ్లాగ్స్' అన్న, రెడ్డి అన్న తన పేరు రెడ్డి. ఆ అన్న అయితే పరిచయం అయ్యాడు నాకు యూట్యూబ్‌లో. అంటే నాకు గూడా కొన్ని టాలెంట్ ఉన్నాయి. ఎడిటింగ్ మంచిగా చేసుకుంటా నా వీడియోలకి. నేను థంబ్‌నెయిల్స్ మంచిగా చేసుకుంటా. నాలో ఒక టాలెంట్ ఉంది. అన్నలో ఒక టాలెంట్ ఉంది. అన్నకేంటంటే టెక్ ఛానెల్ పెడితే తను డెఫినెట్‌లీ ఇప్పుడు టెక్ ఛానెల్స్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నీ ఛానెల్ ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చిందనుకో డెఫినెట్‌లీ డబ్బులు అడుగుతున్నారు. ఈ అన్న అలా గాదు. నా ఛానెల్ మొత్తం చెక్ జేసి ఏమన్నా మిస్టేక్‌లు ఉన్నాయా? నేను సరిగ్గా పెట్టలేదా? నా వీడియోలు వైరల్ అవుతలేదు గదా! అని అన్నీ చెక్ జేసుకొని అప్పుడు ఫ్రెండ్స్ అయ్యాడు. ఇప్పటికి గూడా నేను ఫ్రెండ్‌షిప్‌గానే ఉన్నాను. మా ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు రాలేదు. ఏం రాలేదు. ఇద్దరం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం. 'ఆర్‌ఎన్ వ్లాగ్స్' రెడ్డి అన్న నేను అయితే మాత్రం. తను ఫస్ట్ ఫ్రెండ్ నాకు యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుండి. అప్పటి నుండి ఇప్పుడు దాకా గూడా నాతోనే ఉన్నాడు. ఇద్దరం మా ప్రాబ్లమ్స్ ఏంటి? మా లైఫ్ స్టైల్ ఏంటి? యూట్యూబ్‌లో ఎలాగుండాలి? ఎలా ఉండాలి? మాకంత మరీ సక్సెస్ రాకపోయినా మాత్రం కొన్ని టిప్స్ అయితే తన దగ్గర నుండి నేను నేర్చుకున్నాను. అదైతే చెప్పుకోవాలి మనం. ఇంక నెక్స్ట్ వచ్చేసైతే నాకు కొంతమంది ఉన్నారు సబ్‌స్క్రైబర్‌లు. ఫస్ట్ నుండి నేను ఛానెల్ స్టార్ట్ అయిన గాని నా వీడియోలు జూసి నాకు సపోర్ట్‌గా ఉండేవాళ్ళ పేర్లు గూడా చెప్పాలనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి 'జీకేబీ' అన్న మీలో అందరికి తెలుసు. కువైట్‌లో తను గూడా ఒక పెద్ద యూట్యూబరు. 'జీకేబీ' అన్న నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు నాకు. అంటే ఏంటంటే నేను డిసప్పాయింట్‌లో ఉన్నప్పుడు గూడా నన్ను పుష్ చేసేవాడు ప్రతి దగ్గర. వీడియోలు పెట్టు వెంకీ నీ టాలెంట్ బావుంటది. నీ ఎడిటింగ్ బావుంటది. నీ స్కిల్స్ బావుంటాయి. నువ్వు వీడియోలు ఆపమాకు అది ఇది అని జస్ట్ ఇప్పుడు కూడా నాకు ఫోను చేసి చెప్పాడు. వీడియోలు ఎందుకు ఆపుతున్నావు నువ్వు? లైవ్‌లో వల్ల యూజ్ ఏంటి? అని గూడా చెప్పాడు. చాలా మెచ్యూర్ పర్సన్ గాబట్టి నేను తన స్టెప్స్ గూడా చాలా అంటే చాలా ఫాలో అయ్యాను. నాకు మెయిన్‌గా అయితే నేను తనకి థంబ్‌నెయిల్స్ చేస్తాను తన వీడియోస్‌కి. నాకేమో తను ట్యాగ్స్ ఇస్తాడు వీడియో వైరల్ అవ్వడానికి. ఇలాంటి చిన్న చిన్న హెల్ప్‌లయితే మేము ఈ రోజుల్లో ఎవరు జేస్తున్నారు మామ అలాగా? ఒక రేంజ్ వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకుంటలేదు. అదే సిట్యుయేషన్‌లో ఈళ్ళు ఇప్పటికి గూడా నాతో ఫ్రెండ్‌షిప్ జేస్తున్నారంటే నేను మంచోడని జెప్పుకుంటలా. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ నాకు దొరికారని మనస్ఫూర్తిగా జెప్పుకుంటున్నా. ఇప్పుడు నాకింత త్వరగా పేమెంట్ రావడానికి ఫస్ట్ పేమెంట్ కారణమైన వాళ్ళ పేర్లయితే ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నా నేను.
అంటే నాకు వీడియోల వల్లే మనీ రాలేదు. అదైతే నేను చెప్పను. ఎందుకంటే నేను లైవ్ స్ట్రీమ్ జేసినప్పుడు నాకు వాళ్ళ సపోర్ట్ చాలా అంటే చాలా జేశారు. నాకు వాళ్ళు అందరివి జెప్తున్నాను. ఎనక ముందైనా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఒక్కొక్కలిని మర్చిపోతాను గూడా. అంటే చాలా మందుంటారు గాబట్టి మర్చిపోతాను. ఎవ్వరు ఫీల్ అవ్వకండి. నాకందరూ గుర్తున్నారు గానీ వీడియోలో చెప్పేటప్పుడు ఏంటంటే కొంచెం మర్చిపోయినాననుకో ఏం క్షమించండి. తర్వాత నా పేరు చెప్పలేదని డెఫినైట్‌లీ మీరు నాతో ఇట్లా అడగకండి. నేను డెఫినైట్‌లీ నాకు గుర్తుంటారు. మీరు ఇదే కాకుండా నేను వేరే వీడియో చేసినప్పుడైనా మీ పేర్లు చెప్తా. నాకు సహాయం చేసినోళ్ళు ప్రతి ఒక్కళ్ళని మర్చిపోనంటే మర్చిపోను నేను. ముందే చెప్తున్నాను ఇదైతే. ఇప్పుడు మ్యాటర్‌లోకొచ్చేస్తే నేను లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు నా ఎనకాల చాలా మంది సపోర్ట్ చేశారు నాకు. అంటే నా ఛానల్ ఫస్ట్ పేమెంట్ త్వరగా రావాలి, త్వరగా రావాలి. 'వెంకీ ఛానల్ వైరల్ అవ్వాలి. 'వెంకీ ఛానల్' అని చాలా మంది చాలా టిప్స్ చెప్పారు నాకు. నాకు ఫస్ట్ పేమెంట్ రావాలని త్వరగా లైవ్ స్ట్రీమ్‌లో సూపర్ చాట్‌లు, మెంబర్‌షిప్‌లు ఇయన్నీ తీసుకున్న వాళ్ళ పేర్లయితే నేను చెప్పాలనుకుంటున్నా. వాళ్ళకి మనస్ఫూర్తిగా థాంక్ యూ చెప్తున్నాను నేను. వాళ్ళ పేర్లొచ్చేసి ఫస్ట్ రోషను, తర్వాతేమో అభి జేటీవీ తనకు కూడా ఛానెల్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి మామ. న్యూస్ ఛానల్ ఇండియాలో ఎలా ఉంటాయి, ఏంటి అన్ని న్యూస్ చెప్తా ఉంటాడు. అభి జేటీవీ బావ అంటే రంజిత్ బావ. నెక్స్ట్ వచ్చి షారుఖ్ మామ, నాని మామ. నెక్స్ట్ వచ్చేసేమో ప్రసాద్ నాని మా సొంత బావ, మా మామయ్య వాళ్ళ అబ్బాయి తను. తను కూడా సపోర్ట్ చేశాడు. ఇంకా మౌని పత్తిపాటి, అమ్ములు గురించయితే డెఫినెట్‌లీ చెప్పాలి. నేను తర్వాత మధ్యలో చెప్తా తన గురించి. తను ఎంత హెల్ప్ చేసిందో నాకైతే తెలుసు. తీనా అక్క అని ఉంటది. తీనా అక్క కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. అంటే తను ఇయన్నీ తీసుకోకపోయినా నాకైతే ఒక సపోర్ట్‌గా ఉంది. ఇప్పటికి కూడా ఉంది. తీనా అక్క ఒకతి. చాలా మంది లేడీస్ సత్యదురయ్య గారు, అలాగే కొత్తోళ్ళు ఈ మధ్య వచ్చారు. వాళ్ళు గూడా చాలా అంటే చాలా సపోర్ట్ జేశారు. సంతోష్ అని, అర్జును ఇలా చాలా అంటే చాలా మంది పేర్లున్నాయి. నేను మర్చిపోవచ్చు గానీ, ఇంకా అయన్నీ చెప్పలేను. మర్చిపోయాను కొంతమంది పేర్లు. చాలా అంటే చాలా లైవ్ స్ట్రీమ్‌లో నాకు సపోర్ట్ జేసినోళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థాంక్ యూ సో మచ్ మామ. మీ రుణం ఎప్పటికి మర్చిపోలేను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగుంది ఈ పేమెంట్ రావడం వల్ల. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ జేసినప్పుడు నన్ను నా ఇంట్లో వాళ్ళే సపోర్ట్ జేయలేదు. అది కామను. అందరి ఇంట్లో సపోర్ట్ జేయరు. కానీ నేను యూట్యూబ్ చేసినప్పుడు ఈడి వీడియోలు ఎవడు చూస్తాడెహే! ఈడి వీడియోలా అప్పుడు మనం 10,000కి దగ్గరలో ఉన్నాం. కొత్తగా చూసేవాళ్ళైతే నా వీడియోలు చూడండి. మీకు నచ్చితే మాత్రం డెఫినైట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అదొక్కటి చేయండి చాలు. మీకైతే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. కువైట్‌లో ఉన్నంత వరకు. ఇండియా ఎళ్ళాక గూడా మీరు సపోర్ట్ చేయాలి నాకు. ఫ్రెండ్ నాకు అమ్ములు. మీరు చూసేవాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలీదు గానీ తను నా ఫ్రెండు. నా బెస్ట్ ఫ్రెండు. తను గూడా నాకంటే చాలా అంటే చాలా, చాలా మోటివేషన్ ఇచ్చింది. ఏంటంటే నేను డిసప్పాయింట్‌లో ఉన్నా, లేకపోతే వీడియోలు పెట్టకపోయినా, "పెట్టు వెంకీ నీకు మంచి టాలెంట్ ఉంది. ఏదో అటు ఇటు చేసి పెట్టేవాళ్ళ వీడియోలే బానే ఎళ్తున్నాయి. నువ్వు ఇన్ని టాలెంట్ పెట్టుకొని ఎందుకు వెనక్కబడుతున్నావు?" ఇయన్నీ చాలా అంటే చాలా చెప్పింది నాకు. అయన్నీ నేనైతే మర్చిపోలేను. థాంక్ యూ సో మచ్ అమ్ములు నీకు గూడా. ఇంకా షారుఖ్ మామ, ఇంకా చాలా మందున్నారు. నాని చౌదరి ఈళ్ళంతా గూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నాకు. సూపర్ చాట్‌లు, ఈ మెంబర్‌షిప్‌లు ఇయన్నీ తీసుకొని. మెంబర్‌షిప్ తీసుకున్నోళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారు. రోషన్ మామ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు నాకు. ఇంగా మా అభిజయ్ టీవీ బావ ఈళ్ళంతా చాలా మంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే రాయలసీమ అమ్మాయి ఈళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. థాంక్ యూ సో మచ్ మీ అందరికి. మనస్ఫూర్తిగా థాంక్ యూ సో మచ్. ఇలాంటి సపోర్ట్ ఎప్పటికి ఉండాలి మీ నుండి నాకు. నేనింకా మంచి మంచి వీడియోలు చేస్తా. అంటే రీసెంట్‌గా అయితే నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. ఎందుకంటే నాకు వర్క్ ప్రెషర్ వల్ల అలాగే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా క్లియర్ చేసుకొని ఇక నుండి మంచి కంటెంట్ ఇద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నాకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చింది. ఎంతొచ్చిందంటే ఇప్పుడు రివీల్ చేస్తాను మీకు. ఆహ్, ఒక 100%లో ఒక 80% అయితే వచ్చింది. మీరే ఆలోచించండి. అంటే 1 మంత్ పేమెంట్ ఇది. నేను చాలా అంటే చాలా స్ట్రగుల్స్ పడ్డాను ఈ పేమెంట్ రావడానికి. ఎందుకంటే నాకు రెడ్ అన్న అన్నీ చూసుకుంటాడు. నా ఛానెల్‌లో ఏమున్నా ఇప్పుడు అకౌంట్ యాడ్ చేయడం, యాడ్‌సెన్స్ అకౌంట్ తీసుకోవడం ఇయన్నీ తనే సపోర్ట్ చేశాడు. రెడ్ అన్న నీకు కూడా థాంక్ యూ సో మచ్ అన్న నాకు ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందుకు. నందు లక్కీస్ లైవ్, శివ ఇప్పుడు ప్రెజెంట్‌గా ముస్తఫా మామ ఈళ్ళంతా ఇంకా చాలా మందున్నారు. పేర్లు మర్చిపోతే క్షమించండి. సుబ్బు పీటీటీఆర్, సత్య కిల్లరు ఈళ్ళంతా కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి కూడా థాంక్ యూ సో మచ్ మామ. ఇంకెవరన్నా పేర్లు మర్చిపోతే క్షమించండి. కోయట కుర్రోడు, కళ్యాణ్ అన్న ఈళ్ళంతా చాలా మంది. కళ్యాణ్ మామ అంటే కళ్యాణ్ మామ గూడా అంటే కళ్యాణ్ మామ పేరు మర్చిపోయా మామ గుర్తుపెట్టుకొని మళ్ళీ నన్ను అడుగుతావు నువ్వు నాకు తెలుసు. కళ్యాణ్ మామ తను గూడా హైదరాబాద్‌లో ఉంటాడు సాఫ్ట్‌వేరు. తను గూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు. పరశురామ్ గూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు. కానీ ఆడు నా మీద కోప్పడ్డాడు, అలిగాడు. అందుకే నా లైవ్‌కి గూడా రాట్లా. అది. ఇలాగే సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మామ. మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం మనం. థాంక్ యూ సో మచ్. ఈ పేమెంట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా అంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ఉంటా. బాయ్ బాయ్. జై హింద్.